జిహెచ్ఎంసి పరిధిలో 2022 తర్వాత అత్యధిక వర్షపాతం నిన్న నమోదు కావడం జరిగింది. దాదాపుగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నగరంలో నమోదు కావడం జరిగింది. ఇదంతా కూడా వెస్ట్ మారేడుపల్లి కావచ్చు, క్రికెట్ ప్రాంతాల్లో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. దీనివల్ల నా పికెట్ కి సంబంధించిన ప్యాట్నీ ప్రాంతం అంతా కూడా జలమయం కావడం జరిగింది. అలాగే బడన్పేట్లో గోడ కూలిన నేపథ్యంలో ఒక మహిళ మరణించడం జరిగింది. బార్కాస్లోని సిఆర్పిఎఫ్ కేంద్రం వద్ద కొద్దిలో గోడ కూలడం వల్ల ఇన్నోవా కారు కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. అలాగే అడిక్మెంట్లో సెల్లార్లోకి నీరు చేయడం వల్ల కూడా అక్కడ ఉన్న 9 కుటుంబాలు వాళ్ళందరినీ కూడా హైడ్రా కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ టీంలు కూడా అక్కడి నుంచి వారిని సేఫ్ ప్లేస్ కి పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్లు కూడా నిన్న వర్షానికి అవి కూడా మోకాళ్ళతో నీరు చేరడం జరిగింది. అంటే వాటర్ స్టాగ్నేషన్ ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వైపున కుండపోత వర్షపాతం కావచ్చు, అలాగే ఎక్కడ స్టాగ్నేషన్ పాయింట్ ఉందనేది హైడ్రాకి కావచ్చు సంబంధిత అధికారులకు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల నిన్న ఇలాంటి సమస్య తలెత్తిందని కూడా నగరవాసులు వాపోతున్నారు.